వేల కుటుంబాలు రోడ్డున పడతాయంట. ఒక్కసారి ఆలోచించండి. సరే, నా కూతురు కోసం కాకపోయినా మీ ఇద్దరు నిజంగా అన్యోన్య దంపతులని నాకు నమ్మకం కలిగితే అప్పుడు ఆ భూమి కాగితాలు మీకు ఇస్తాను. ఒక 3 రోజుల పాటు మీరు మా ఇంట్లోనే ఉండాలమ్మా. అలాగే బామ్మగారు. జానకి, వీరికి బస ఏర్పాటు చూడు. అలాగేనండి. ఆయనకు కొంచెం కోపం ఎక్కువలేమ్మా. హనుమంతు, ఆ ఏర్పాట్లు చూడు. అలాగేనమ్మా, రండి. మనల్ని టీవీ ప్రోగ్రాంలో చూడడం ఏంటి వీడు? అప్పుడు మనం ఈటీవీ డిబేట్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం కదా. అవును, అది చూసుంటాడు. అమ్మో, ఆ ప్రోగ్రాం వాడికి గుర్తుకొస్తే మనిద్దరం భార్యాభర్తలుగా ఎప్పుడో విడిపోయామనే విషయం వాడికి తెలిసిపోతుంది. అప్పుడు ఆ విషయం వాడు ఆ పెద్దవాళ్ళకి చెప్పేస్తాడు. నాకు కొరడా దెబ్బలు, నీకు రైస్ మిల్లులో కూలీ పోసు. వద్దు సింధు, మనం తిరిగి వెళ్ళిపోదాం. యష్, సునంద మేడంకి మాట ఇచ్చాం. ఇంత దూరం వచ్చి వెనక్కి ఎలా వెళ్తాం? వాడికి గుర్తుకొస్తే కదా ప్రాబ్లం. అంతవరకు ఏ టెన్షన్ లేదు కదా. పద, ఇంట్లోకి వెళ్దాం. రా. అయ్యో సింధు, మనం ఇంట్లోకి వెళ్తున్నట్లేదు. సింహం శివంగి నోట్లో తల పెట్టడానికి వెళ్తున్నట్టుంది. భయపడకు యష్, ధైర్యంగా ఉండు. పద. యష్, ఆగు. ఇద్దరం కలిసి ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికెళ్దాం. ఎందుకు? అవునా, పద.
యష్, ఇద్దరం కలిసి ఆ పెద్దవాడి కాళ్ళకి దండం పెడదాం పదం. ఎందుకు? ఇందాక నమస్కారం చేశాం కదా. చెప్పింది విను రా. బామ్మగారు, తాతయ్య గారు, మొదటిసారి మీ ఇంట్లో అడుగు పెట్టాం. మాకంతా మంచి జరగాలని దీవించండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, సుఖీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. మీరు కోరుకున్నట్లే మీకంతా మంచి జరుగుతుంది. మంచి మనసున్న వాళ్ళకి దేవుడంతా మంచే చేస్తాడు. లేవండి. పెద్దలంటే వీళ్ళకి గౌరవం కూడా ఉందండి. అర్థమవుతుంది. హనుమంతు, పెద్దమ్మా. వీళ్ళకి మంచినీళ్ళు తెచ్చివ్వు. అలాగే. తీసుకోండి. తీసుకోండి. పెద్దయ్య, వీళ్ళని ఎక్కడో చూశాను. ఎక్కడ చూసావురా? అదే ఎంతకీ గుర్తుకు రావట్లేదు పెద్దయ్య. వీళ్ళ వాలకం చూస్తుంటే అసలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలా లేక నటిస్తున్నారా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే బయట వీళ్ళిద్దరూ రహస్యంగా గుసగుసలాడటం నేను చూశాను పెద్దయ్య. వీళ్ళ సంగతి నాకు వదిలే, వీళ్ళ గురించి మొత్తం కూపీలాగి నీకు చెప్తాను. నీ పేరేంటమ్మా? సింధు. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుందమ్మా. చాలా దూరం ప్రయాణం చేసొచ్చారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే బామ్మగారు. అవును, మా రూమ్స్ ఎక్కడ? మీరిక్కడ ఉన్నంత వరకు మాతో అచ్చ తెలుగులోనే మాట్లాడాలి. ఆంగ్ల భాష మీ నోటి నుంచి మా చెవులకు చేరకూడదు. తెలుగు భాష అంటే మీ తాతయ్య గారికి వల్ల మాలిన అభిమానం. అందుకే అందరూ ఇక్కడ అచ్చ తెలుగులోనే మాట్లాడుకుంటాం. మీరు ప్రయత్నించండి. అలాగే బామ్మగారు, తప్పకుండా తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. హనుమంతు, వీళ్ళని తీసుకెళ్లి బస చేసే గది చూపించు. రండమ్మా. వస్తాం బామ్మగారు. బాయ్ సార్. భాష, తెలుగు భాష. సారీ సార్. అదిగో మళ్ళీ భాష అన్నాను కదా. క్షమించండి. సింధు, బాయ్ చెప్పాలంటే తెలుగులో ఏం చెప్పాలి? వీడ్కోలు. వీడ్కోలండి. బాగుంది. భాష.